ఎంఎస్ చేశాడు, డిలైట్ లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్ కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములేంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా 2,300 గజాల భూమి. ఆ 2,300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమిని కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఎస్ చేశాడు, డిలైట్ లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్ లో గాన ఆలోచన గారు ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థని మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు.